వెల్కమ్ బ్యాక్ మా లాస్ట్ వీడియోస్లో మనం సర్క్యులర్ డబ్లీ లింక్డ్ లిస్ట్లో ఆపరేషన్స్ చూస్తున్నాం రైట్. ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఇన్సర్షన్ మనకి ఎన్ని ప్లేసెస్లో జరుగుతుంది? 3 ప్లేసెస్. ఇన్సర్షన్ అట్ బిగిన్, ఇన్సర్షన్ అట్ ఎండ్, ఇన్సర్షన్ అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. రైటే కదమ్మా? అవునా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఇన్సర్ట్ అట్ బిగిన్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇన్సర్షన్ అప్పుడు మనకి 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి లిస్ట్ ఈజ్ ఎంప్టీ, ఇంకొకటి లిస్ట్ హ్యావింగ్ నోడ్స్. ఓకేనా. సరే, ఇప్పుడు లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆ కండిషన్ని మీరు ఎట్లా చెప్తారు? ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్ దెన్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ రైట్. అదే ఇక్కడ చూస్తామమ్మా. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ దెన్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఈ 4 స్టేట్మెంట్స్ యూస్ చేసుకుంటే నాకు ఒక నోడ్ క్రియేషన్ జరుగుతుంది. ఇది మనకు తెలుసు, మ్యాలాక్ పెట్టి హీప్ ఏరియాలో డైనమిక్గా మనం ఒక నోడ్ని క్రియేట్ చేయొచ్చు. సో ఒక నోడ్ క్రియేషన్ చేసుకుంటున్నాం. దీని డేటా 12 అనుకోండి. అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్ రెండు మనకి ఏముంటాయి? నల్. సపోజ్ దీని అడ్రస్ 400 అంటే కొత్త నోడ్ కాబట్టి దాని అడ్రస్ని ఎవరు హోల్డ్ చేసి పెట్టుకుంటారు? టెంప్. ఇలా ఈ 4 స్టేట్మెంట్స్తో నేను ఒక నోడ్ని క్రియేట్ చేసేసుకున్నాను అనుకోండి. సర్క్యులర్ డబ్లీ లింక్డ్ లిస్ట్ రైటే కదా. హెడ్ టైల్ రెండిట్లో నల్ ఉంది. ఒకే ఒక నోడ్, అదే ఫస్ట్ నోడ్, అదే లాస్ట్ నోడ్ కూడా. అప్పుడు లిస్ట్ ఎంప్టీ ఉన్నప్పుడు ఒక నోడ్ని యాడ్ చేస్తే అదే ఫస్ట్ నోడ్ అవుతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఫస్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని రాస్తా అన్న. అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు హెడ్లోకి మనకి ఎంత వస్తుంది? 400. టైల్లో కూడా ఎంత వస్తుంది? 400. రెండు దీన్నే పాయింట్ చేస్తూ ఉంటాయి. ఇంకా వన్ అండ్ ఓన్లీ నోడ్ అన్నప్పుడు దీన్ని ఇదే పాయింట్ చేసుకోవాలా? రైటే కదా. ప్రీవియస్ పార్ట్ దాన్నే పాయింట్ చేసుకోవాలా, నెక్స్ట్ పార్ట్ కూడా దాన్నే పాయింట్ చేసుకోవాలా. దీన్ని హెడ్ టు ప్రీవియస్ అని రాస్తా అన్నాను. ఓకేనా. ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్ హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ ఏముంటుంది మన దగ్గర? టైల్. ఆల్రెడీ ఇది క్రియేట్ అప్పుడు చూసిండేదే, కొత్త స్టేట్మెంట్స్ ఏం కాదు అవి రైటేనా. నెక్స్ట్ అప్పుడు హెడ్ టు ప్రీవియస్లోకి నాకు టైల్ అంటే ఎంత వస్తుంది? 400. దీన్ని ఇదే పాయింట్ చేసుకుంటా ఉంటుంది. నెక్స్ట్ ఇది టైల్ టు నెక్స్ట్ కదమ్మా, అదే రాస్తాను. టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు? హెడ్. అప్పుడు ఇక్కడ నలిపోయి మనకి ఎంత వస్తుంది? 400. అప్పుడు దీన్ని ఇదే పాయింట్ చేసుకుంటా ఉంటుంది. అట్లా ఇది ఎప్పుడు? లిస్ట్ ఎంప్టీ ఉన్నప్పుడు. ఓకేనా. ఏమైనా డౌట్స్ లేవు కదా? ఆల్రెడీ చూసిన లాజికే అది. నెక్స్ట్ ఎల్స్ అంటే ఒకవేళ లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 1 నోడ్ లేదా లిస్ట్ హ్యావింగ్ నోడ్స్ అన్నప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో నేను ఒక నోడ్ని క్రియేట్ చేసుకోవాలా. అప్పుడు ఇక్కడ నాకు ఒక నోడ్ ఆ 4 స్టేట్మెంట్స్ యూస్ చేసుకొని క్రియేట్ అయింది. 12 నల్ దీని అడ్రస్ 400 అనుకుంటే కొత్త నోడ్ని టెంప్ పాయింట్ చేస్తూ ఉంటుంది 400. ఓకేనా. రైట్ కనెక్షన్స్, లెఫ్ట్ కనెక్షన్స్. మనం ఇన్సర్షన్ చూస్తున్నాం కాబట్టి రైట్ కనెక్షన్స్ ఫస్ట్. ఓకే కదా. రైట్ కనెక్షన్స్ అంటే ఇవి రైట్. టెంప్ టు నెక్స్ట్ అంటానమ్మా. ఓకేనా. టెంప్ టు నెక్స్ట్ కొంచెం కింద వేసుకుందాం. టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకాలం నాకు 100 ఎవరి దగ్గర ఉంది? హెడ్. టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. అప్పుడు ఇక్కడ నలిపోయి నాకు ఎంత వస్తుంది? 100. ఫార్వర్డ్ లింక్ క్రియేట్ అవుతుంది. బ్యాక్వర్డ్ లింక్ హెడ్ టు ప్రీవియస్ రైటేనా. హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటారు? టెంప్.
అప్పుడు ఇక్కడున్న 300 పోయి 400 వస్తుంది. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. రైట్ లింక్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ లెఫ్ట్ లింక్స్ రైటేనా, టెయిల్ టు నెక్స్ట్. ఓకేనా, ఏం రాస్తున్నారు, ఈ పక్క రాసుకుంటానమ్మా. టెయిల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు, టెంప్. అప్పుడు ఇక్కడ ఉన్న 100 పోయి టెంప్లో ఉన్న 400 వస్తుంది. ఇక్కడ 100 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది. అప్పుడు 400 వస్తుంది అంటే ఇది ఇక్కడున్న నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ లింక్, టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. అప్పుడు ఇక్కడ నల్ పోయి టెయిల్లో ఉన్న 300 వస్తుంది. అప్పుడు దీని బ్యాక్వర్డ్ లింక్ క్రియేషన్ జరుగుతుంది. ఇప్పుడు లెఫ్ట్ లింక్స్ రైట్ లింక్స్ రెండు అయిపోయినాయి. ఇది నా ఫస్ట్ నోడ్ అయితే హెడ్ దీన్ని పాయింట్ చేయాలా, కాబట్టి మీరేం రాయొచ్చు, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇవి రైట్ కనెక్షన్స్, లెఫ్ట్ కనెక్షన్స్, కాబట్టి ఫస్ట్ ఇవి జరగల్లా, సెకండ్ ఇవి జరగల్లా. అప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నప్పుడు 400 పోయి మనకి ఎంత వస్తుంది, 400. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. ఎన్నిసార్లు బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో మీరు నోడ్ని ఇన్సర్ట్ చేసినా కూడా ఈ రెండు కనెక్షన్స్ జరిగి హెడ్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి దాని టైం ఎన్నిసార్లు ఇన్సర్ట్ చేసినా కాన్స్టాంట్ టైం వస్తుంది. కాబట్టి కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది మనకి, O of 1 కాంప్లెక్సిటీ. సేమ్ టైం పడుతుంది మీరు ఎన్నిసార్లు అయినా బిగినింగ్లో ఇన్సర్ట్ చేస్తే కూడా. ఓకేనా, ఇది లాజిక్. ప్రోగ్రామ్ రాస్తున్నాను, నాకు ఒకే ఒక వేరియబుల్ సరిపోతుంది, టెంప్ అనే పాయింటర్. ఓకేనా, ఇన్సర్ట్ బిగిన్ కదమ్మా, వాయిడ్ ఇన్సర్ట్ అండర్స్కోర్ బిగిన్. ఒక పాయింటర్ అవసరం పడుతుంది మనకి, స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్. ఇంకా ఒక నోడ్ క్రియేషన్ చేసుకున్న తర్వాత 2 సిచ్యువేషన్స్ కదమ్మా. ఎంటీ ఉందేమో చెక్ చేయండి, ఎంటీ అయితే ఈ 3 కనెక్షన్స్, ఎంటీ కాకపోతే ఈ 4 కనెక్షన్స్. ఓకేనా, సరే ఫస్ట్ చెక్ చేస్తానా. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, then list is empty. Head is equal to tail is equal to temp. ఇంకా హెడ్ టు ప్రీవియస్ అది అట్లే రాయాలని ఏం లేదమ్మా. టెంప్ టు ప్రీవియస్, టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంపే రాసేయండి ఈ 2 కనెక్షన్స్ బదులు. టెంప్ టు ప్రీవియస్, టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. పాసిబుల్ కదమ్మా, కనెక్షన్స్ ఎట్లయినా చేయొచ్చు, చెప్పింటాను మీకు. అవునా, హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. టెయిల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఎల్స్ పార్ట్ బిగిన్. టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. Head to previous is equal to temp. Next one, tail to next is equal to temp. Temp to previous is equal to tail. Temp to previous is equal to tail. Next, head ni kuda manam move cheyalla kada. Head is equal to temp. Else part close, function kuda close. ఇది మా ఇన్సర్ట్ బిగిన్, కాంప్లెక్సిటీ ఆఫ్ 1. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్ట్ అట్ ఎండ్ చూద్దామమ్మా. ఓకేనా, బాయ్ మామ్, థ్యాంక్ యూ.